ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్టిగా మార్చింది. అతని నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూరు వైపు వెళ్ళాడు. అలా వెళ్ళగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్ళందరూ తామే మేధావులమని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైన వాడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తన మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉన్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తను ఆ వ్యక్తి కంటే తెలివైన వాడని నిరూపించుకోగలిగాడు. తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే తనకు నాణాలు ఇవ్వాలని యువకుడు షరతులు విధించాడు. యువకుడు ఆ వ్యక్తికి ఇది చాలా సులభంగా గెలుచుకోవలసిన ప్రశ్న అంటూ ఊరించాడు. ఊరంతా ఆ క్విజ్ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు. ఇంగ్లాండ్ రాజధాని ఏది? నాకు తెలియదు. నేను నీకు 3 నాణాలు ఇస్తాను అని అవతలి వ్యక్తి అన్నాడు. లండన్ అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు 3 నాణాలు జేబులో వేసుకున్నాడు. వేగంగా తిరుగుతుంది కానీ అది తిరగలేనట్లు అస్సలు అనిపించదు. ఏంటది అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు. నాకు తెలియదు. నీకు 3 నాణాలు ఇస్తానని అన్నాడు ఆ వ్యక్తి. భూమి అని చెప్పి మరో 3 నాణాలు జేబులో వేసుకున్నాడు యువకుడు పగలు పైకెళ్ళి రాత్రికి కిందకు దిగేదేంటి అని 3వ ప్రశ్న అడిగాడు. ఆ వ్యక్తి నాకు తెలీదు అని నీకు మరో 3 నాణాలు ఇస్తానని అన్నాడు. మొత్తం 9 నాణాలు పొందిన యువకుడు సంతోషంగా పేదవాడైన ఆ వ్యక్తికి భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. తన యువకుడు తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే 5,000 నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు. దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు. ఆ వ్యక్తి ఉదయం 2 కాళ్లతో మధ్యాహ్నం 4 కాళ్లతో నడిచేది ఏది అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న యువకుడు నోటి మాట పెగలలేదు. జుట్టు గోక్కోవడం మొదలుపెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడు తన వద్దనున్న 5,000 నాణాలు ఆ వ్యక్తికి సమర్పింపలేక తప్పలేదు. కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం 2, మధ్యాహ్నం 4, సాయంత్రం 6 కాళ్ళతో నడిచేది ఏంటి అని అడిగాడు ఆ వ్యక్తిని. ఏమో నాకు కూడా తెలియదు. నీకు 3 నాణాలు ఇస్తాను అన్నాడు వ్యక్తి. అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడు బుర్ర తిరిగిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.